నమస్తే అండి, వెల్కమ్ టు శ్యామ్స్ విత్ స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో ఒకటి చేస్తున్నాము. స్పెషల్ అంటే మరీ స్పెషల్ ఏం కాదు, కాకపోతే మీ అందరికీ ముందుగా నేను చెప్పవలసింది సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మీరందరూ సుబ్రహ్మణ్య షష్ఠి బాగా జరుపుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు సదా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం చుక్కకూర పులిహార ఎలాగో చూద్దాము. చాలా సింపుల్ ప్రిపరేషన్ అండ్ క్విక్ ప్రిపరేషన్ కూడా. మనం ఇంటికి ఎవరైనా చుట్టాలను ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ముందుగా కడాయి ఇలా పెట్టుకుని ఒక 30 ml ఆయిల్ వేసుకుని ముందుగా పోపుకు రెడీ చేసుకున్నామండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఇలా వేసుకుని కొంచెం అవి వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన పోపు ఐటమ్స్ వేసుకోవచ్చు. పల్లీలు వేగినాయి కదా, ఇప్పుడు మనం క్యాష్యూ నట్స్ ఇంకా మిగిలిన పోపు ఐటమ్స్ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. నేను ఇక్కడ టీ స్పూన్తో వేసినానండి, అందుకే 4 స్పూన్స్ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే మనం తెల్ల మినపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం ఇలా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేగినాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకునే ముందు కొంచెం హింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హింగ్ పౌడర్ బాగా వేగకూడదండి, జస్ట్ అలా వేసుకొని పసుపు వేసి జస్ట్ 1 నిమిషం మాత్రమే వేగనివ్వాలండి, ఎందుకంటే అన్నీ వేగిపోయినాయి కదా. సో జస్ట్ ఇలా 1 నిమిషం వేగాక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇలా సెపరేట్గా పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనం లాస్ట్లో పోపునంతా కూడా కలుపుకుంటాం అన్నమాట. మళ్ళీ అదే కడాయిలోని 30 ml ఆయిల్ని ఇలా వేసుకోవాలి. మనం అదే కడాయిలో ఎందుకు చేయాలి అని అంటే మనకి పసుపు ఇందులో ఎక్స్ట్రాగా మనం ఇంకా యాడ్ చేయమన్నమాట, అందు గురించి అదే కడాయిలో చేసుకుంటే బెటర్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 మిర్చీలు తీసి ఇలా వేసుకోవాలి. మిర్చీలు కొంచెం వేగితే చాలండి, హెవీగా వేగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా లైట్గా వేస్తే చాలు. ఇప్పుడు బాగా తరిగిన చుక్కకూర ఉంటుంది కదా, చుక్కకూరని ఇలా ఈ సైజ్ పీసెస్లోని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకుని కాడలు కూడా వేసేసుకోవచ్చు అండి, ఆకులు ఒకటే కాదు, మొత్తం అంతా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. అయితే కొంచెం ఇవి వేగినాయి కదా, ఇప్పుడు నేను ఇక్కడ 4 కట్లు చుక్కకూర తీసుకున్నాను, ఇవి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. స్టవ్ వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా చాలండి, ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ పట్టు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే కనుక మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చి చక్కగా ఆకంతా మగ్గిపోతుంది. ఇలా మొత్తం చూసారా, చక్కగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా, వాటర్ అంతా బయటకు వచ్చి ఇది మొత్తం మగ్గిపోతుంది. ఇది మొత్తం అంతా కూడా చిన్నగా మ్యాష్ అయ్యేలాగా మనం ఇట్లా గరిటెని తిరగేసి కలుపుకోవాలి. చూసారా, ఆకంతా కూడా ఇలా పేస్ట్ లాగా తయారైనట్టు అవుతుంది, అందు గురించి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఇలా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ ఏంటంటే ఎక్కువ యాడ్ చేసుకోం, జస్ట్ కొంచెం వాటర్ అంతే. మొత్తం అంతా కూడా బాగా మ్యాష్ అవ్వడానికి ఇలా కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటాం. ఇలా అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మనకి నార్మల్గా 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది, ఎందుకంటే నేను ఒక 300 గ్రామ్స్ రైస్ని కుక్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. సో ఇది ఇలా కలిపిన తర్వాత చూసారా, మొత్తం చిన్నగా అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ పచ్చడి పెట్టుకుంటాం కదా, రోటి పచ్చడి పెట్టుకుంటాం కదా, అది ఎలా ఉంటుంది, ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ప్రిపేర్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, అయిపోయిందండి, ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఇది మనం ఇంకా పులిహోర కింద కలిపేసుకోవాలన్నమాట. అదే తక్కువ రైస్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇందులో కలిపేసుకోవచ్చు, లేదు అని అంటే కనుక అన్నం ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా అన్నాన్ని పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అన్నం ఇలా తీసుకున్నాం కదా, ఇందాక మనం పెట్టిన పోపు, చుక్కకూర పులుసు ఉంది కదా, మొత్తం ఇది పులుసు అనకూడదు మనం,
చింతపండు పులుసు ఎలా అంటామో అలాగే చుక్కకూర పులుసు అని కూడా అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నం, పులుసు, పోపు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గినట్లయితే కనుక ఇప్పుడే కలుపుకోవాలండి. ఇలా రైస్లోని పులుసు కాస్త వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే పట్టేస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. రైస్ అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత తింటేనే దీనిలో ఉన్న టేస్ట్ అంతా కూడా తెలుస్తుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది. టేస్టీ టేస్టీ చుక్కకూర పులిహోర రెడీ. సో చూసారు కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనం ఎవరికైనా సర్వ్ చేసినా, ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్ టైంలో ఇలా చేసుకున్నా సరే మనకి చాలా మంచిది. అంటే ఐరన్కి ఐరన్, ఇంకా టేస్ట్కి టేస్ట్ రెండు అనమాట. ఇలా చేసుకుని దీనికి మనం సేమియాతో కాంబినేషన్ కనుక తీసుకుంటే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇదేమో పుల్లగా ఉంటుంది, ఇదేమో స్వీట్గా ఉంటుంది. రెండింటికి కాంబినేషన్ కూడా బాగుంటుంది అనమాట. సో మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. సేమియా ఆల్రెడీ చేసిందేనండి, డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. సో మీరందరూ సుబ్రహ్మణ్య షష్ఠి బాగా జరుపుకున్నారని కోరుకుంటూ, ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. హిట్ చేస్తే మనకి ఆల్ అని వస్తుంది. సో దట్ ఏంటంటే నా అలర్ట్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోతో ఇలా సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.